అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క సమ్మర్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పేద క్రీడాకారులకు ఒక వరంలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రికెట్ స్టేడియంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంలో ఈ యొక్క క్రీడా పోటీలను కూడా నిర్వహిస్తూ వాళ్ళకు శిక్షణలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణకు సంబంధించి ఎటువంటి నైపుణ్యతను క్రీడాకారులకు నేర్పుతున్నారు అనే అంశంపైన సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్టేడియంలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి నైపుణ్యతలు నేర్పుతున్నారనే అంశంపైన చూడడానికి ఆర్టీవీ బృందం ఇప్పుడే ఈ యొక్క స్టేడియానికి చేరుకుంది. వెళ్ళి చూద్దాం రండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాలలో ఈ యొక్క సమ్మర్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 27 క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎస్సీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మర్ క్యాంపులను కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీఏకి సంబంధించిన సిద్దిపేట సెక్రటరీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది వస్తున్నారు, క్యాంపు ఎట్లా నడుస్తుందని చెప్పొచ్చు? హెచ్సీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో దాదాపు నెల రోజుల నుండి ఈ రోజు వరకు నెల రోజులు దాదాపు 200 మంది రోజు పార్టిసిపేట్ చేస్తుర్రు. వాళ్ళకి సంబంధించిన కోచెస్ కానీ అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. వీళ్ళకి మంచి కోచింగ్ చేపిస్తున్నాం. ఆల్రెడీ పిల్లలందరూ కూడా రెగ్యులర్గా వస్తారు. వీళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇస్తున్నాము, రిఫ్రెష్మెంట్ ఇస్తుర్రు. హెచ్సిఏ నుంచి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు క్యాంపు నడవబట్టి ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు ఈ రోజుతో పూర్తి అవుతుందని తెలుస్తుంది. అంటే ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఇప్పటివరకు? అంటే క్రీడాకారులకు సంబంధించి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి క్రీడాకారులు వచ్చినా అనుకోవచ్చు? ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందున్నాయి, కానీ మన దగ్గర సిద్దిపేట జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ నుంచి వస్తారు, బెజ్జంకి నుంచి వస్తారు, కొండపాక్, దుబ్బాక్, రామాయణపేట నుంచి కూడా వచ్చారు. ఆన్లైన్ చేసుకురు చాలామంది. కానీ ఆన్లైన్ చేసుకున్నా కానీ మనం దాదాపు 220 మందికి ఛాన్స్ ఇచ్చినాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఆడిపిమన్నారు కాబట్టి 220 మంది వస్తారు రెగ్యులర్గా. వీళ్ళందరికీ కూడా హెచ్సిఏ తరఫున సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేపిస్తున్నాం. ఓకే, అంటే క్రీడాకారులకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే వీళ్ళకు ఫైనాన్షియల్గా కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల హెచ్సిఏ నుంచి ఎటువంటి డబ్బులు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చా? వాళ్ళు ఖర్చులను బట్టి మనకు డబ్బులు ఇస్తారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తారు, బాల్స్ ఇస్తారు, వీళ్ళకి సంబంధించిన క్రికెట్ కిట్లు కానీ ప్రొవైడ్ చేసిర్రు. అవన్నీ కూడా ఇక్కడ మేము సదుపాయాలు ఏర్పాటు చేసినాం. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి ఒక సౌకర్యాలు ఉండేవి కాబట్టి ఒక సిద్దిపేట స్టేడియంలో ఇటువంటి కార్యక్రమాలను కూడా హెచ్సిఏ వారు నిర్వహిస్తున్నారు. కోచ్ ఉన్నారు విజయ్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది పిల్లల ఒక నైపుణ్యత, ఎలా ఉంది, ఎట్లా నేర్చుకుంటున్నారు పిల్లలు? అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు హెచ్సిఏ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆడాలని చాలామందికి ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి ఆడలేని పరిస్థితి, 1 మంత్లో ఏం నేర్చుకోలేమన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇక్కడ క్యాంప్ పెట్టి పిల్లలకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు. అదేవిధంగా రోజు మార్నింగ్ 6 o'clockకి 220 మెంబర్స్ రోజు గ్రౌండ్కి వస్తున్నారు. వాళ్ళు రాగానే వాళ్ళకి ఫస్ట్ మొదటగా రన్నింగ్, వార్మప్, ఎక్సర్సైజెస్ చేయించి వెంటనే వారికి ఫీల్డింగ్ సెక్షన్, బ్యాటింగ్ సెక్షన్, అదేవిధంగా బౌలింగ్ సెక్షన్, కీపింగ్ సెక్షన్, ఇట్లా అన్ని రకాల శిక్షణలు వాళ్ళకి ఇచ్చి చాలా మంచిగా నేర్పిస్తున్నాము. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. ఇక ముందు కూడా వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారని మేము నమ్ముతున్నాం. అంటే ఒక పేద విద్యార్థులకు ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు దగ్గరుండి పిల్లల్ని చూస్తారు కాబట్టి ఏమంటున్నారు పిల్లలు? దగ్గరుండి మీరు వాళ్ళ పిల్లల నుంచి ప్రతి విషయంలో మీరు కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి ఏమంటున్నారు పిల్లలు ఆ విషయంలో? పిల్లలు వచ్చేసి ఇంత మంచి క్యాంప్ ఇక్కడ పెట్టినందుకు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. అదేవిధంగా మేము ఇక్కడ 7 మెంబర్స్ కోచెస్ ఏం చేసినామంటే పిల్లలు 200 మెంబర్స్ పిల్లల్ని డివైడ్ చేసుకొని, ఎక్కువ మంది కాకుండా మనిషికి 20 మెంబర్స్ 25 మెంబర్స్ పిల్లల్ని ఒక కోచ్ తీసుకొని వాళ్ళకి ఫీల్డింగ్ నేర్పించడం, బ్యాటింగ్ నేర్పించడం, బౌలింగ్ నేర్పించడం వల్ల వాళ్ళు చాలా ఇంకా ఇంట్రెస్ట్గా వచ్చాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒక 100 మంది ఉంటే ఒక 2 కోచ్లు మాత్రమే ఉంటారు, వాళ్ళకు డివైడ్ చేసుకోలేకపోతారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ అన్ని రకాల విద్యలు ఈ 1 మంత్లో అన్ని రకాల కోచింగ్ నేర్చుకున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో అమ్మాయిలు కూడా రావడం మాకు చాలా సంతోషకరం. అమ్మాయిలు కూడా 10 మెంబర్స్ 12 మెంబర్స్ పిల్లలు అమ్మాయిలు ఉన్నారు. మొన్ననే మన ఉమ్మడి మెదక్ జిల్లా హెచ్జిఎఫ్ కూడా వాళ్ళు స్టేట్ కాడినటువంటి లేడీస్ టీం ఉంది. అదేవిధంగా సీనియర్స్ పిల్లలు స్టేట్ ఆడిండ్రు, 2 నేషనల్ కూడా ఆడిండ్రు హెచ్జిఎఫ్కి. వాళ్ళు కూడా ఇక్కడ
ఈ క్యాంప్ ఇక్కడ ఉందని తెలిసి వాళ్ళు వచ్చి పర్సనల్గా వాళ్ళు ఇక్కడ ఆడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అంటే పిల్లల్ని చూసుకున్నట్టయితే మీరు కూడా ఒక కోచ్గా ఉన్నారు, అంటే ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లల్ని చూసి చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే హెచ్సిఏ వారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన క్యాంపు చేసినందుకు నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. పిల్లల్లో చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి సార్. ఆ స్కిల్ని మేము పసిగట్టి వాళ్ళని డెవలప్ చేయడమే మా ఉద్దేశం. కాబట్టి ఆ స్కిల్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయి ఇంకా ఇక్కడ సిద్దిపేట జిల్లా నుంచి అద్భుతమైన రంజీ ప్లేయర్లు, దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్ళని తయారు చేయడమే మా ఉద్దేశం సార్. ఈ అవకాశం కల్పించినందుకు హెచ్సిఏ వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇలాంటి అద్భుతమైన గ్రౌండ్ కల్పించిన వసతులు మాజీ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ తయారు చేయడం జరిగింది. మంచి మంచి అన్ని ఫెసిలిటీస్, అన్ని వసతులు కూడా కల్పించి పిల్లలను నైపుణ్యవంతులుగా తయారు చేస్తున్నాం సార్. మనతో పాటు ఒక క్రీడాకారులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? My name is Ajay. I am from Malayala village. I am a right-hand batsman and a keeper. I just want to play Ranji Trophy, and I just want to make my career in the domestic platform under the BCCI control. That's my dream. ఓకే. అంటే ఇక్కడ మీరు మలయాళం నుంచి వచ్చారు, ఇక్కడ ఒక శిక్షణకు సంబంధించి కోచ్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది, ఎట్లా సౌకర్యాలు ఎలా ఉన్నాయని అనుకోవచ్చు? First of all, I just want to thank my SDC staff and my coaches and PTs here. They are giving us good training and coaching, and they are giving us refreshments and food here. We are so much happy for that. First of all, we don't have this opportunity to play here, but they gave us good opportunity here, and we just want to make them proud here. ఓకే. అంటే పిల్లలు ఫిజికల్గా ఒక సున్నితమైన ఒక ఫిజికల్గా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఫిజియోథెరపీ సంబంధించిన డాక్టర్ మహేష్ ఉన్నారు. మహేష్, చెప్పండి, అంటే పిల్లలు ప్రతిరోజు మీరు చూస్తున్నారు, పిల్లల విషయంలో ఎట్లా ఫిజికల్గా మీరు ఎట్లా ట్రైన్ చేస్తున్నారు వాళ్ళని? కామన్గా పొద్దున రాగానే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు కాళ్ళు పట్టుకోవడం, స్లిప్ అయి పడడం, దాని టైంలో పడ్డప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళని మా ఫిజియో చేసి పంపించడం అంతే. బౌలింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ స్పీడ్ ఫాస్ట్ బాల్ వేసేటప్పుడు తాగడం, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్లిప్ అయి పడడం, ఆ టైంలో వాళ్ళకి ఫిజియో చేసి మళ్ళీ ట్రైన్ చేసి పంపడం. అంటే పిల్లలకు సంబంధించి ఒక అమ్మాయిలకు సంబంధించి అంటే ఒక పిల్లలకు సంబంధించి ఒక తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి, మీ ఎవరు వస్తున్నారు ఇక్కడికి కోచింగ్కి, ఎవరు వస్తున్నారు? మా బాబు వస్తున్నాడండి, మాది బెజ్జంకి మండలం. యాక్చువల్గా ఫస్ట్ హెచ్సిఏ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. హెచ్సిఏ వాళ్ళు, ఎస్సీఏ వాళ్ళు ఇక్కడ పిల్లలు ఏదైతే ఉందో పెడదారిని పట్టకుండా మంచి ఉల్లాసాన్ని ఇవ్వడానికి మరియు వ్యాయామము ప్లస్ పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఈ మార్నింగ్ సెషన్లో కానీ ఈవినింగ్ సెషన్లో కానీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ఇంతకుముందు ఎంతోమంది విద్యార్థులు కానీ లేకపోతే క్రీడాకారులు కానీ ఇలాంటి కోచింగ్ లేక ఊళ్ళలోనే మగ్గిపోయారు. కానీ ఇవాళ ఒక 220 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్లో రోజు మాకు ఇక్కడ జాతరలాగా అనిపిస్తుంది. వాస్తవానికి రెగ్యులర్గా ఈ 4 రోజులు రెగ్యులర్గా వచ్చాము. ప్రతిరోజు కూడా ఈ 220 మంది పిల్లలతో కోచింగ్ వాళ్ళు మరియు వాళ్ళకు చేసే ఏర్పాట్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాస్తవానికి మేము రెగ్యులర్గా వచ్చి మా పిల్లలను తీసుకుపోవడం కానీ లేకపోతే పిల్లలు వచ్చి ఇక్కడ ఆడడం కానీ ఎంతోమంది మనము ఐపీఎల్ చూస్తున్నాం. కానీ ఇక్కడ వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇలాంటి క్రీడాకారులను ప్రతిభను బయటకు తీసి ఎంతోమంది పిల్లలను తయారు చేసి రానున్న ఫ్యూచర్లో తెలంగాణకు మంచి మంచి క్రీడాకారులను అందించే అవకాశం ఉంది. దానిలో మన పిల్లలు ఎంతో కఠోర శ్రమ మనం ఇంట్లో చూస్తుంటాం. పిల్లలు ఏదైనా పని చేయమంటే కూడా మారం చేసే పిల్లలు ఇక్కడికి రాగానే ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఈ క్రికెట్ నేర్చుకోవడంలో కానీ లేకపోతే క్రికెట్ ఆడడం కానీ చాలా ఆసక్తి చూపుతున్నారు. నేను కూడా మా బాబుని వాస్తవానికి మా బాబుది 10th అయిపోయింది, అయినా కూడా మా బాబు క్రికెట్ ఆడుతా అంటే నేనేదో నార్మల్గా ఎట్లా ఉంటుందో ఇక్కడ మంచిగా నేర్పిస్తారో లేదో అని వచ్చాను. కానీ ఇక్కడ కోచింగ్ వాళ్ళు కానీ ఫిజియో వాళ్ళు కానీ మేనేజ్మెంట్ కానీ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లల పైన కూడా కోచింగ్ అయిపోయేంత వరకు కూడా శ్రద్ధ చూపుతూ వాళ్ళకు మంచి అవకాశాన్ని కల్పించారు. అంటే వేసవి కాలం శిబిరంలో 250 మంది పిల్లలు ఇక్కడికి వస్తారు. ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉంటారు. కాబట్టి మీ అబ్బాయి నేర్చుకున్నటువంటి నైపుణ్యతను మీ ఇంట్లో డిస్కస్ చేస్తుంటారు, వాళ్ళ తల్లిగారితో కావచ్చు మీతో కావచ్చు, ఏం చెప్తున్నారు ఆ విషయంలో? చాలా అద్భుతంగా ఉంది. మధు సార్ కోచ్ కానీ లేకపోతే బజ్జన్న కానీ లేకపోతే ఇతరత్ర కోచ్లు కూడా చాలా అద్భుతంగా నా బౌలింగ్ని కానీ నా బ్యాటింగ్ని కానీ ఇలా కాదురా బాబు ఇలా అని చెప్తూ చాలా నైపుణ్యం వెలికి తీస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అంటే సమ్మర్ క్యాంపుకు సంబంధించి ఒక వరంలా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి బాలికలు కూడా ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. ఈ బాలికలను చూడొచ్చు మనం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
Siddipet local. I'm very thankful to our coaches because here the good thing I like here is our coaches are treating girls as equal as boys, and they are training us in each and everything, bowling, batting, fielding. Our parents also encouraging us to move forward, and only few members girls are coming here, but coaches are encouraging us to play. కోచెస్ యొక్క తక్కువ మంది విద్యార్థినిలు రావడం జరుగుతుంది, వాళ్ళ కోచ్ కూడా మంచి సపోర్ట్ ఉందని చెప్తున్నారు. మీరు చెప్పండి, అంటే మీరు ఏ క్లాసు, మీరు ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ? మీరు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, నా పేరు సింధుజ. మేము ఇక్కడ లోకల్ నుంచి వస్తున్నాం. మేము కూడా ఇక్కడ వచ్చి 1 month అవుతుంది. మాకు ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు. మాకు ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. అన్ని సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. అంటే మీ క్రికెట్లో బౌలింగ్ ఉంటుంది, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఉంటాయి కాబట్టి ఏది చూజ్ చేసుకున్నారు మీరు ఆ విషయంలో? నాకు ఎక్కువ బౌలింగ్ అంటే చాలా ఇష్టం. నాకు బౌలింగ్ వేసేట్లా చాలామంది కోచెస్ సపోర్ట్ చేశారు. ఓకే, బౌలింగ్ అంటే స్పిన్నా, ఫాస్టా? ఫాస్ట్. మీరు చెప్పండి, మీరు దేనిలో రాణిస్తున్నారు? మీరు? నేను బౌలింగ్లో రాణిస్తున్నాను. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను మిట్టపల్లి నుంచి వస్తున్నాను. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు. కోచ్లకు వాళ్ళు బాగా నేర్పిస్తున్నారు. హెచ్సిఏ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పిల్లలు, ఈ యొక్క 6th, 7th, 8th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు రాఘవపూర్ సార్. ఎట్లా ఉంది క్యాంప్? ఎట్లా ఉంది సార్? మంచిగా చెప్తారు సార్. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? సార్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. ఓకే, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుర్రలగంది సార్. బ్యాటింగ్, బౌలింగ్ చాలా బాగా చెప్తారు సార్. బాబు సార్, కిషోర్ సార్, ఇంకా విజయ్ సార్ గిన చాలా బాగా చెప్తారు సార్. అంటే నువ్వేం నేర్చుకున్నావు ఇక్కడ? సార్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నేర్చుకున్నాను. ఓకే, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుర్రలగంది నుంచి వచ్చిన సార్. సార్ నేను ఫస్ట్ మా విలేజ్లో ఉన్నప్పుడు ఈ క్యాంప్ స్టార్ట్ అయిందని ఫోన్లో చూసి తెలుసుకున్నాను సార్. అదే ఇక్కడ మా సిద్దిపేటలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఈ క్యాంప్ ఉందని తెలిసింది. వచ్చిన మొదటి రోజే సార్ వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా మా అందరినీ కలుపుకోవడం జరిగింది. నాకు వీళ్ళ సార్ నేర్పించే కోచింగ్ ఇవన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. మాకు సార్ ఆటలలోనే కాకుండా మా ఫిజికల్ సుతా చాలా బాగా మమ్మల్ని చూసుకుంటం జరుగుతుంది. మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కావాలని నా ఎయిమ్. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు గుర్రాల గురించి వచ్చావు కదా, అంటే నీ ఫ్రెండ్స్ అక్కడ ఏమంటున్నారు? నువ్వు ప్రాక్టీస్ చేసుకొని వెళ్తున్నావు కదా, అక్కడ పోయిన తర్వాత ఏమంటున్నారు అక్కడ? మా ఇంటి దగ్గర వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు నేను ఆడకున్నా మా ఊరు నుంచి వెళ్ళి ఇతను వెళ్తుండు అని నన్ను చూసి ఇంకో 4 రావడం జరిగింది. మమ్మల్ని చూసి మేము రావడం చూసి ఇంకో 5 members 4 members అలా రావడం జరిగింది. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు సుతా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, మా అతను కోచింగ్ వెళ్తున్నాడు, నాకు చాలా ఆనందంగా ఉంది అనుకుంటూ. మేము మబ్బులు వచ్చినా సార్ మబ్బులో లేసి వచ్చినా మా పేరెంట్స్ ఏమి ఇబ్బంది పడకుండా వెళ్ళినానని బాగా ఫోర్స్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బిజ్జంకి దాసా నుంచి వచ్చాం సార్. ఎట్లా ఉంది కోచింగ్? చాలా బాగుంది. వచ్చిన రోజే చాలా మంచిగా చూసుకున్నారు కోచ్లందరూ. కోచ్లు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేను లోకలే, సుభాష్ రోడ్. ఇక ఇక్కడ వచ్చినప్పటి నుండి క్రికెట్ స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి. ఈ కోచెస్ అందరు బాగున్నారు. థ్యాంక్ యూ. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? వికెట్ కీపింగ్, బ్యాటింగ్. ఏ స్కూల్ నీది? ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? ఏ స్కూల్ మీది? నేను 5th స్టాండర్డ్ చదువుతున్నాను. మాది సిరిసిల్ల. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు క్రికెట్ కోచింగ్కి వెళ్ళాను. మా స్కూల్ నేమ్ వచ్చేసి సూర్య ఆక్స్ఫర్డ్ సైనిక్ హై స్కూల్. ఎట్లా కోచ్లకు ఏం చెప్తావు? ఇక్కడ నుంచి ఇన్ని రోజులు కోచింగ్ నేర్చుకున్నావు, నెల రోజుల నుంచి నీకు నేర్పించినటువంటి కోచ్లకు మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్. సమ్మర్ క్యాంప్ అనేది కోచ్ల యొక్క నైపుణ్యతను మా పిల్లలపై ఉంది. ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారం కాబట్టి మాకు అన్ని రంగాల్లో కూడా మాకు ఎంతో నైపుణ్యతలు నేర్పుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడికి వస్తే మాకు ఎంతో ఉల్లాసంగా ఉందని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే క్యాంప్ అంటే ఏదో మొక్కుబడిగా చేసి వదిలేస్తారనుకున్నాం తప్ప ఇటువంటి సౌకర్యాలను కల్పించడం మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఈ యొక్క స్థానిక తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.